వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు క్లాస్లో భాగంగా మనం చూడబోయే టాపిక్ ఇంగ్లీష్. ఇది ప్రధానంగా తెలంగాణ స్టేట్లో ఉన్న, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న, ఆల్ అక్రాస్ బోత్ తెలుగు స్టేట్స్లో ఉన్న అందరి విద్యార్థులు, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఈరోజు క్లాస్. సో ఈ క్లాస్లో భాగంగా మరి మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ని మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో దీంట్లో ఈ ఇంగ్లీష్లో భాగంగా మనం చూడవలసిన ఏంటంటే టాపిక్స్. ఫస్ట్ వాళ్ళుగా మనం చూడవలసింది కంటెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఇది గ్రామీణ విద్యార్థుల కోసం, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల కోసం రూపొందించబడింది. దీనిలో బైలింగ్వల్ లాంగ్వేజ్ అంటే తెలుగు ఉపయోగిస్తాను, ఇంగ్లీష్ కూడా ఉపయోగిస్తాను, ఎందుకంటే అందరి విద్యార్థులకి అర్థం కావాలి కాబట్టి దీన్ని నేను బైలింగ్వల్ లాంగ్వేజ్లో రూపొందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరంతా ఇది గుర్తుపెట్టుకోవాలి. సో లెట్ us see the class. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్ఎస్సి 10th క్లాస్లో ఉన్న కంటెంట్ని మనం ముందుగా చూద్దాం. కంటెంట్ మనకి ఏమున్నది, మనకి మొత్తం కూడా 8 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సెకండ్ చాప్టర్ విట్ అండ్ హ్యూమర్, నెక్స్ట్ థర్డ్ చాప్టర్ హ్యూమన్ రిలేషన్స్, ఫోర్త్ చాప్టర్ ఫిల్మ్స్ అండ్ థియేటర్, ఫిఫ్త్ చాప్టర్ సోషల్ ఇష్యూస్, సిక్స్త్ చాప్టర్ బయోడైవర్సిటీ, సెవెంత్ చాప్టర్ నేషన్ అండ్ డైవర్సిటీ, ఎయిత్ చాప్టర్ హ్యూమన్ రైట్స్. And these are the chapters which are given in our textbook. So first of all we are going to see the first and foremost chapter, that is personality development. మరి ఈ కంటెంట్ అనేది మనం ఒకసారి చూద్దాం, బ్రీఫ్ గా చూద్దాం, డీటెయిల్ గా వెళ్ళకుండా జస్ట్ గా బ్రీఫ్ గా వీటి గురించి అంటే తెలుసుకుందాం. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వ వికాసం, అంటే మన వ్యక్తిత్వాన్ని ఎలా పెంచుకోవాలి. చూడండి, వ్యక్తిత్వం అనేది ప్రజెంట్ సొసైటీలో ఎంత ఇంపార్టెంట్ అయితే మనకి ఎస్ఎస్సి బుక్ లో ప్రథమంగా అంటే ఫస్ట్ ప్లేస్ లో ఇచ్చారనేది మీరు గమనించాలి. సో క్యారెక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ ద పీపుల్ అన్నమాట. అంటే క్యారెక్టర్ ఉంటేనే ప్రతి ఒక్కటి కూడా మన వెంట వస్తుంది, సక్సెస్ ముఖ్యంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ది పర్సనాలిటీ డెవలప్మెంట్. సో దీని గురించి లెసన్స్ ఉన్నాయి, ఆ లెసన్స్ ఏంటో మనం చూద్దాం. సో ఈ పర్సనాలిటీ అనేది ఎలా ఉంటుందో మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ విట్ అండ్ హ్యూమర్. విట్ అంటే ఏంటి? చతురత. హ్యూమర్ అంటే హాస్యం అన్నమాట. సో ఈ చతురత ఏంటి, ఈ హాస్య చతురత ఏంటి, ఇవంటే ఏంటి? మరి ప్రజెంట్ లైఫ్ లో వీటి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనిషి ఇప్పుడు నివసిస్తున్న టైం ఏంటంటే చాలా ఒత్తిడితో కూడిన ఒక సొసైటీలో బతుకుతున్నాడు. మరి ప్రతి ఒక్క మనిషికి రిలాక్స్ కావాలంటే ఈ విట్ అండ్ హ్యూమర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క రోల్ ఏంటి జీవితంలో అనేది మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యోగా చూసిన అనుకోండి, యోగాలో ఒక ఆసనం ఉంటుంది, అందరూ కూడా ఒక్కసారి నవ్వేస్తుంటారు. అంటే ఏంటి? బ్రెయిన్ లో ఉన్న ప్రతి ఒక్క నవ్వు కూడా చాలా ఫ్రీ అయిపోతుంది, టెన్షన్ ఫ్రీ అవుతుంది అనమాట. మరి ఆ టెన్షన్ ఫ్రీ కావడం కోసం మనకి ఎలా అవుతుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనిషి దాన్ని ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తించాలి. ఎలా గుర్తించాలి అనేది మనం ఈ క్లాస్ లో చూస్తాం, మీరు ఇది గమనించాలి. నెక్స్ట్ హ్యూమన్ రిలేషన్స్. హ్యూమన్ రిలేషన్స్ అంటే బంధాలు, అంటే మానవ సంబంధాలు. మానవ సంబంధాలు ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు. ఆల్రెడీ మనం చాలా బిజీ లైఫ్ లో గడుపుతున్నాం. ఈ హ్యూమన్ రిలేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడున్న సొసైటీలో ఒక ఫ్యామిలీలోనే అమ్మకి, నాన్నకి, నెక్స్ట్ పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్యలో, నెక్స్ట్ అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి మధ్యలో చాలా హెల్దీ అట్మాస్ఫియర్, హెల్దీ రిలేషన్స్ లేవు. మరి ఇవి లోపించడం వల్ల మనిషికి జరిగే ఆ అనర్థాలు ఏంటి, ఆ సంఘర్షణ ఏంటి, ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ టాపిక్. అండ్ వీఆర్ గోయింగ్ టు సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రిలేషన్స్ which are to be developed among the children. So that's what this topic is given in our textbook, and it's very premier, it's very important, my dears. You should understand it. And the fourth chapter is films and theater. And you know that how the films are attracting the children. You know it. The impression of media is very high in the society. మీరు క్లాస్ చెప్పిన దానికంటే ఏదైనా మూవీ రూపంలో ఇస్తే చాలా ఈజీగా పిల్లలకు హత్తుకొని పోతుంది. ఎందుకనంటే అది అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది అనమాట. సో మరి ఈ ఫిల్మ్స్ అండ్ థియేటర్ ఏంటి, అసలు దీన్ని ఎలా చేస్తారు ఫిల్మ్స్, హౌ ద ఫిల్మ్స్ ఆర్ మేడ్ అండ్ వాట్ ద ఎఫర్ట్ ఈజ్ పుట్ ఓవర్ దేర్ టు షూట్ ఏ మూవీ అనేది మనం దీంట్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్. సో సోషల్ ఇష్యూస్ అనేది ఇది ఒక కరెంట్ ఇష్యూ అనుకోవచ్చు, పాస్ట్ ఇష్యూ అనుకోవచ్చు. ఇది ఎప్పుడు కూడా ఒక కరెంట్ ఇష్యూ లాగా మిగిలిపోతుంది. సోషల్ ఇష్యూ అంటే మన సొసైటీలో ఉన్న చెడు ఏదైతే ఉందో అదొక చైల్డ్ మ్యారేజ్ కానీ, చైల్డ్ అబ్యూస్ కానీ, నెక్స్ట్ చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, నెక్స్ట్ చూసినట్టయితే డౌరీ సిస్టమ్ కానీ, నెక్స్ట్ అన్టచబిలిటీ కానీ, అంటరానితనం, డిస్క్రిమినేషన్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ సోషల్ ఇష్యూస్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం చూడబోతున్నాం. నెక్స్ట్ బయోడైవర్సిటీ.
ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన మనకి 8 చాప్టర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి, మనం చూద్దాం. నెక్స్ట్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే ఎన్వైరన్మెంట్. అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకి ఎన్వైరన్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, చుట్టూన ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, దానివల్ల మనం కాపాడుకోకపోతే కలిగే అనర్థాలు ఏంటి, మరి ఈ హరితహారం అంటున్నారు, ఇప్పుడు హరితహారం 6th ఫేజ్ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా, మరి దీన్ని ఎందుకు చేశారు, దీనివల్ల మనకేం కలుగుతుంది, ఓకే, ఒక చెట్టును నాశనం చేయడం వల్ల కలిగే అనర్థం ఏంటి, చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని మొత్తం కూడా డ్యామేజ్ చేయడం వల్ల కలిగే అనర్థం ఏంటి అనేది బయోడైవర్సిటీలో చూస్తాం. మరి ఎలా కన్జర్వ్ కూడా చేసుకోవాలనేది కూడా మనం ఈ బయోడైవర్సిటీ అనే చాప్టర్లో చూస్తాం. నెక్స్ట్ నేషన్ అండ్ డైవర్సిటీ. నేషన్ అంటే దేశం, డైవర్సిటీ అంటే ఏంటి, భిన్నత్వం. అంటే దేశంలో ఉన్న భిన్నత్వం ఏంటి. సో ఆర్ ఇండియా ఈజ్ జస్ట్ లైక్ యూనిటీ అండ్ డైవర్షన్, రైట్. అంటే మనకి రకరకాల పీపుల్ ఉంటారు, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ బిలాంగ్ టు డిఫరెంట్ రీజియన్స్, రిలీజియన్స్, కస్టమ్స్, ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్. We have different things, but we are all being one. We are all standing on one thing, that is called as nation. That is called as unity and diversity, and this is nowhere seen all across the world. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఓన్లీ భారతదేశంలో ఉంది, అందుకోసం భారతదేశం చాలా గొప్పది అంటారు. సో నేషన్ అండ్ డైవర్సిటీ మనం చూద్దాం, అది నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్, మనిషికి ఉన్న హక్కులు ఏంటి, వాటిని ఎలా కాపాడుకోవాలి, నువ్వు ఎలా ప్రశ్నించాలి అనే దాని గురించి హ్యూమన్ రైట్స్ లో చూస్తాం ఫ్రెండ్స్. సో మొట్టమొదటిగా మనం చూడబోయే చాప్టర్ ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఆ చాప్టర్ ని మనం చూడబోతున్నాం. ఫస్ట్ చాప్టర్. అందరూ కూడా బుక్స్, మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఇచ్చారు, ఆ బుక్స్ పక్కకు పెట్టకండి, బుక్స్ ఓపెన్ చేసి క్లాస్ చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ చాప్టర్ లో మనకి ఒక అబ్బాయి చాలా ఫాస్ట్ గా గాల్లో తేలిపోతున్నాడు, ఒక మ్యాట్రెస్ మీద కూర్చొని గాల్లో ఎగిరిపోతున్నట్టు. మనకి జీనీ ఏదైతే అల్లాడిన్ మూవీలో ఒక కార్పెట్ మీద కూర్చొని ఎంత ఫాస్ట్ గా వెళ్తారో, ఆ బాబు కూడా అంత ఫాస్ట్ గా అంత హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటి, తన యొక్క క్యారెక్టర్ ని కానీ తన యొక్క జాయిన్ కానీ చూపిస్తున్నాడు అనమాట ఈ పిక్చర్ లో. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను, వ్యక్తిత్వ వికాసం, హౌ టు మోల్డ్ యువర్ క్యారెక్టర్ అంటారు కదా. మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ ఇఫ్ ద క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. హెల్త్ ఖరాబ్ అయితే మనీ పోయింది అనుకోండి, ఏమీ కాదు. నెక్స్ట్ హెల్త్ ఖరాబ్ అయింది అనుకోండి, ఏదో కొంచెం మనకేదో డిస్టర్బెన్స్ అయినట్టు అర్థం. కానీ క్యారెక్టర్ పోయింది అనుకోండి, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి, క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. మరి క్యారెక్టర్ని ఎలా పెంపొందించుకోవాలి, కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి, మీ కాన్ఫిడెన్స్ తోని మీరు ఎలా గోల్స్ ని మీరు రీచ్ కావాలి అనేది ఈ లెసన్ లో మనం చూడబోతున్నాం. ఇది చూడండి, ముందుగా మనం ఫస్ట్ పేజ్ చూద్దాం. పర్సనల్ డెవలప్మెంట్ లో మొట్టమొదటిగా మనం చూడబోయేది మొట్టమొదటి వ్యక్తి కోసం సుధా చంద్రన్ గారు. సుధా చంద్రన్, షీ బిలాంగ్స్ టు తమిళనాడు and she met with an accident. In fact, she is a classical dancer, but on the way to coming back from a show, she met with an accident and she lost her leg and she has been amputated. The leg is gone. సో మరి లెగ్ పోయిన తర్వాత కూడా తను డాన్స్ ఎలా చేయగలిగింది. మీకు తెలుసు, డాన్సర్ కి లెగ్స్ అనేవి, హ్యాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో డిస్పైట్ షీ లాస్ట్ ద లెగ్, షీ ఈస్ కంటిన్యూయింగ్ హర్ ప్రొఫెషన్. మరి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే, ఎంత పర్సనాలిటీ, ఆ వ్యక్తిత్వం అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే తన యొక్క గోల్ రీచ్ కావాలని డిస్టర్బ్ కాకుండా ముందుకెళ్తున్నది మనం గమనించాలి. నెక్స్ట్ స్టీఫెన్ హాకింగ్. సో ఈయనకి ALS, ఎమియోట్రాపిక్ లాటరల్ స్క్లీరోసిస్ అనే ఒక సిండ్రోమ్ ఉంది, ఒక జబ్బు ఉంది. దానివల్ల ఆయన బాడీలో ఉన్న నర్వ్స్ ఏవి పనిచేయవు, ఒక మెదడు తప్ప ఏది కూడా పనిచేయదు. ఆయన తినే పదార్థం కానీ పోయేది కూడా ఆయనకి తెలియదు అన్నమాట. హీ డజంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హిస్ బాడీ, right? But he is working on the cosmology. Of course, he's not there, he's no more, but he worked on the cosmology. Cosmology is nothing but it is about the universe, and that is very, very tough topic to be dealt. Next one is Helen Keller. Helen Keller, and she has also called as and she has also a disease, syndrome that is called as Usher syndrome. Usher syndrome. This is nothing but this syndrome is nothing but slowly the person loses vision and hearing power, and she has that. But though she has completed his degree and she has been a great person in the society, and this is what I can say, because I'm not going very in detail to the subject, ఎందుకంటే మనకున్న తక్కువ టైం కాబట్టి తక్కువ టైంలో నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు గమనించాలి. నెక్స్ట్ ద ఫస్ట్ లెసన్ రీడింగ్ ఏ ఈజ్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటి, ద వే వీఆర్ థింకింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ యాటిట్యూడ్. Altitude is nothing but the highest point, the pinnacle. So your confidence levels and your attitude should be on the top levels, not to the bottom levels. So when you're thinking very highly, then automatically and ultimately
అండ్ ఆబ్వియస్లీ యూ రీచ్ యువర్ గోల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. అంటే నీ యొక్క యాటిట్యూడ్, నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలంటే పైకి వెళ్లే విధంగా, శిఖరాగ్రానికి వెళ్లే విధంగా ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ I don't read this lesson completely, my dears, but I can say you some of the events which are taken place in the life of Nick, because ఈ లెసన్ లో మనకి టాపిక్ క్యారెక్టర్ వచ్చేసి మనకి నిక్ ఉజీసిక్ లేకపోతే నిక్ ఉచిచ్ అంటారు అనమాట. సో ఈ నిక్ అనే అతను మరి ఏం చేశాడు, హీఈస్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా. హీఈస్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ హీఈస్ ఎ టోర్సో అంటే TORSO, టోర్సో అంటే ద మ్యాన్, ద బేబీ హూ ఇస్ బోర్న్ వితౌట్ లింగ్స్, కాళ్ళు లేకుండా చేతులు లేకుండా పుట్టిన ఒక మాంసపు ముద్ద అని చెప్పొచ్చు అనమాట. హీ జస్ట్ ఎ పీస్ ఆఫ్ బాడీ, దట్స్ ఇట్. అండ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ బాడీ ఐ థింక్, అండ్ ఈజ్ ఎ స్పెసిమెన్ ఐ కెన్ సే. అలా పుట్టిన ఒక వ్యక్తి తన యొక్క గోల్ ఎలా రీచ్ అయ్యాడు. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ దట్ యూ హ్యావ్ నో లెగ్స్ అండ్ ఆర్మ్స్. అవి లేకుండా మనం ఉండగలమా? ఉండలేం. బట్ ఈ మనిషి ఎలా బ్రతికాడు అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇతను ఆస్ట్రేలియాలో పుట్టాడు, మెల్బోర్న్ లో పుట్టాడు. బట్ అండ్ ఆఫ్టర్ దట్, సూన్ ఆఫ్టర్ హిస్ బర్త్, హిస్ ఫాదర్ saw him and he felt like vomiting. అసలు వాళ్ళమ్మ ఆ బాబుని పట్టుకోవడానికి కూడా ఒక 3-4 months పట్టిందట. అంటే అలాంటి సిచ్యువేషన్స్ లో తను ఎలా పెరిగాడు, తన యొక్క గోల్ ఎలా రీచ్ అయ్యాడు అనేది మనం ఈ లెసన్ లో చూద్దాం. చూడండి ఇక్కడ మనం వాళ్ళ ఫ్రెండ్ పేరు స్టీవ్ యాపిల్. హీస్ ఫ్రమ్ లాస్ ఏంజల్స్. అఫ్ కోర్స్ హీ ఆల్సో మూవ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా టు లాస్ ఏంజల్స్. తర్వాత లాస్ ఏంజల్స్ కి వెళ్ళాడు, అక్కడ సెటిల్ అయిపోయాడు. సో హీస్ 26 years old, but he knows football and golf and swimming and surfing. సో ఇవన్నీ చూడండి, మనకి మన బాడీ పార్ట్స్ ఉన్నా సరే మనం ఇన్ని నేర్చుకోలేము. ఫుట్బాల్ నేర్చుకున్నాడు, నెక్స్ట్ స్విమ్మింగ్ నేర్చుకున్నాడు, సర్ఫింగ్ కూడా నేర్చుకున్నాడు. సర్ఫింగ్ అంటే ఏంటి? సముద్ర అలల మీద ప్రయాణం చేయడం. ఒక చిన్న చెక్క బోర్డు సహాయంతో హీ కెన్ సర్ఫ్ ఆన్ ద బీస్ట్ వేవ్స్. సో చూడండి తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో. నెక్స్ట్ హిస్ ఫేవరెట్ గేమ్ ఈజ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే ఫుట్బాల్. ఈయనకి చాలా ఇష్టమైనది గేమ్. ఈయన దానికి పెద్ద ఫ్యాన్ అనమాట. అంటే మనకి యూఎస్ లో కానీ ఆస్ట్రేలియా కానీ ఎక్కువగా ఇక్కడ మన క్రికెట్ ని ఇష్టపడినట్టు అక్కడ ఫుట్బాల్ ఇష్టపడతారు. సో హీ లవ్స్ ఇట్ అండ్ హిస్ ఫేవరెట్ గేమ్ ఈస్ ఫుట్బాల్ అండ్ హీ లవ్స్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్స్. నెక్స్ట్ ఈయనని వీళ్ళ పేరెంట్స్ మరి ఏమనుకున్నారు, ఈయనకి ఇంత డిఫికల్టీ, ఇంత ఏమంటారు హ్యాండిక్యాప్ ఉన్నా సరే వాళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారంటే ఇతన్ని స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయాలనుకో. స్పెషల్ స్కూల్ అంటే ఏంటి? అక్కడ మొత్తం కూడా బాడీ పార్ట్స్ లేని వాళ్ళు, నెక్స్ట్ డెఫ్ అండ్ డమ్, నెక్స్ట్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉంటారు అనమాట. బట్ అలా చేయలే. వీళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారంటే ఒక మంచి స్కూల్ అనే జాయిన్ చేయాలనుకున్నారు. సో ఆల్రెడీ చెప్పాను, ఆ నిక్ పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ హీ వాజ్ షాక్డ్ అండ్ హీ ఫెల్ట్ లైక్ వామిటింగ్. సో నెక్స్ట్ మరి ఈయన యొక్క డిజేబిలిటీ కూడా మెడికల్ ఎక్స్ప్లెనేషన్ అందలేదట. అసలు ఇదేం జబ్బు, ఏం కథ అనేది అసలు ఎవరు కూడా అర్థం కాని విధంగా అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్, ఇట్ ఈస్ ద రేర్ అకరెన్స్, ఇట్స్ ఎ రేర్ డిసీజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోకోమిలియా. సో ఆ తర్వాత నిక్ పెరుగుతున్నప్పుడు తనకు అర్థమైంది తను అందరిలాగా లేనని, కొంచెం డిఫరెంట్ గా ఉన్నానని. చేతులు లేవు, కాళ్ళు లేవు. తను చిన్నప్పుడు కూడా నేల మీద ప్రాకలేని పరిస్థితి, ఏది కూడా కావాలని తీసుకోలేని, నోట్లో పెట్టుకోలేని పరిస్థితిలో నుంచి ఎలా పెరిగాడు అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇతను పెయింటింగ్ చేస్తాడు, బోర్డు మీద రాస్తాడు తన యొక్క నోటి సహాయంతో. హీ కెన్ రైట్ ఆన్ ద బోర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ మౌత్ అండ్ హీ కెన్ ఆల్సో ఆపరేట్ ద సిస్టమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ టోస్. ఎందుకంటే ఆయనకి ఒక చిన్న పాదం లాగా ఉందన్నమాట, ఒక ఫుట్ ఉంది. దాన్ని ఏమంటాడు ఆయన ఫన్నీగా అంటే చికెన్ డ్రమ్ స్టిక్ అంటాడు అనమాట. ఆ ఫింగర్ సహాయంతో హీ రైట్స్ ఆన్ ద పేపర్ and he operates the system. See his confidence. Though he is having disability, హ్యాండ్స్ లేకుండా చేతులు లేకుండా ఉన్నా సరే తన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనేది మనం గమనించాలి. నెక్స్ట్ ఈయన 10 years ఉన్నప్పుడు he thought to drown himself in a bathtub. ఒక బాత్ టబ్ లో పడి చనిపోవాలనుకున్నాడు అండ్ ఆల్మోస్ట్ చనిపోయాడు. బట్ లక్కీలీ he was saved by his parents, and after that he came to know that, because when he was going through the newspaper he understood that there are many people who are living like that. Then why should I die? I think there is a proper reason to be alive. నేను బ్రతకడానికి ఏదో ఒక ప్రాపర్ రీజన్ ఉంది and there is something to be done by me అని తను ఫీల్ అయ్యాడు అనమాట. ఫీల్ అయ్యి అప్పుడు ఆపేసేసి and he came to know about the when he was going through the articles
కొన్ని ఆర్టికల్స్ ద్వారా ఈ డిజేబిలిటీ పీపుల్ ఉన్న ఆ ఒక ఆర్టికల్స్ ద్వారా వెళ్తున్నప్పుడు తను చాలా రియలైజ్ అయ్యి నేను బ్రతకాలి ఏదో సాధించాలని ఒక కాన్ఫిడెన్స్ ని ఒక పర్సనాలిటీ బిల్డప్ చేసుకున్నాడు. నెక్స్ట్ హీ వాస్ హ్యాపీ టు మీట్ బెథానీ హామిల్టన్. బెథానీ హామిల్టన్ అంటే షీఈ్ ఏ సర్ఫింగ్ మాస్టర్ అనమాట. ఈ తనకి ఏమైందంటే 12 years ఉన్నప్పుడు షార్క్ తన చేతిని తినేసింది. అయినా సరే హీ డి నాట్ స్టాప్ హిస్ విష్ టు run, and she has been continuing her wish running over the beast waves. సో అది చాలా ఇన్స్పైర్ అయ్యి అక్కడికి వెళ్ళి తను సర్ఫింగ్ కూడా నేర్చుకోవడం జరిగింది, కాళ్ళు చేతులు లేకున్నా సరే. చూడండి అంత పెద్ద బీస్ట్ వేవ్స్ మీద హీస్ ట్రైంగ్ టు ట్రావెల్ ఇన్ ద బీస్ట్ వేవ్స్. What does it mean? It means that he's the man having a lot of personality, a lot of confidence, and he wants to show himself to the world. I'm not nothing, I am something else. He wants to show it, he wants to prove it. And at the same time he got the award in 1990 that is called as Australian Young Citizen Award in 1990 for his bravery and perseverance. తన యొక్క ధైర్యానికి తన యొక్క కన్సిస్టెన్సీ, అంటే ఒక పని చేసేటప్పుడు చాలా కన్సిస్టెన్సీ ఉండడాన్ని పర్సివరెన్స్ అంటారు. అండ్ హీ కేమ్ ఇన్ టు ద సర్ఫింగ్ మ్యాగజైన్ within 48 hours because he is the man who is having disability. Though he got he learned it, he mastered the waves. Next one, he went to all across 24 countries and he spoke to 1,10,000 people. I think it might be some millions right now, but he might have gone to all across the countries in the world, and he must have spoken to lots of people. And he's giving some personality development classes. అంటే తనకి చాలా కష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళకు కూడా ఎలా బ్రతకాలని తను ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఎపిటోమ్గా తను ఉంటూ కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ హీ సేస్ దట్ ఇఫ్ ఐ ఫెయిల్ ఇన్ మై లైఫ్ ఐ ట్రై అగైన్ అండ్ ట్రై అగైన్ అండ్ ట్రై అగైన్. దెన్ వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఇఫ్ యూ ఫెయిల్ అగైన్ వాట్ డూ యూ డూ? హీస్ క్వశ్చనింగ్ us. Then what will you do? You need to prove yourself that you are not nothing, you are something else, and you need to prove yourself. And he says that I tell people to keep on getting when they fall, and to always love themselves. ప్రతి ఒక్కరు కూడా తనను తాను చాలా ఇష్టపడాలి, తన గురించి ఏంటో తెలుసుకోవాలంటాడు ఫ్రెండ్స్. సో అండ్ హీ సేయింగ్ దట్ if I can encourage just one person, then my job in this life is done. And because he is speaking to lakhs of people, and he says that I don't want to inspire, and I don't think that I can inspire each and everyone, but if one is inspired by me, that is enough for my life, he says. So and this is what you should understand is you need to be very confident, you need to be very brave, you need to be very పర్సివరెంట్. మీ లైఫ్లో చాలా చాలా ఎదుర్కోబో ఉంటుంది. మీరు వాట్ ఎవర్ యూ సీ, మీరున్న పూర్ కండిషన్స్ కానీ ఇంకోటి కానీ సాకుగా చూపించి మీ లైఫ్ని ఆపకూడదు. యూ నీడ్ టు గో అహెడ్. ఆల్ ది బెస్ట్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.